కూర్చోవాలి దయచేసి నాతో రెస్ట్ ఉండండి. ఎంతో జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ పెట్టుకోండి. కొంచెం దూరం ఉండండి. భౌతిక దూరం పాటించండి. కూర్చోవాలి కిందికి కూడా భౌతిక దూరం పాటించాలి. మనుషులం కాదు. మంచిగా మూడు కూర్చోబెట్టి సర్పంచ్ని మన నాయకులందరినీ దూరం దూరం కూర్చోబెట్టు. వాళ్ళు ఒక 2 నిమిషాలు సలవాటప్ప కొట్టుకో. అన్న కొంచెం ఎవరినేమన్నా తెలుసా ఏమైనా అవకాశం ఉంటే మెరుపు సమ్మెకు దిగిన దుబ్బాక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు. జేసీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. రిప్రజెంటేషన్కి వస్తే ఏ వాళ్ళకి ఇచ్చిపోరు అని చెప్తారు. సో దీన్ని నిరసిస్తూ ఇన్ఛార్జ్ కలెక్టర్ పనితీరుకి నిరసనగా నిరసన చేస్తాను. మేము వచ్చేది వేరే రిప్రజెంటేషన్ ఇద్దామని పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే జేసీ గారు మా ఫోన్ కూడా ఎత్తుకోలేదు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎలక్ట్రానిక్ మీడియా కూడా దయించి మెరుపు సమ్మెకు దిగిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో వివక్ష సర్పంచులతో కలిసి వచ్చి నిరసన కార్యక్రమానికి పాల్పడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే. కరోనా దూరం పాటించి దయచేసి మాస్క్ పెట్టుకోవాలి. ఏం చదవకపోతే కరోనా మాస్క్ పెట్టుకోవాలి. చెప్పి నా నంబర్ ఉన్నది ఓకే
కలెక్టర్ ఆఫీస్కి ఎక్కువ సమయం కూర్చున్నారు అవును సార్, ఇష్యూ ఉంది సార్, మీతో డిస్కస్ చేద్దామని వచ్చింది. చెప్తున్నా ఒక 2 నిమిషాలు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ సర్పంచుల పేర్లు తీసేసి మిగతా సర్పంచులకు డబ్బులు ఇచ్చింది. ఆ లిస్టు పంపించింది ఎవరు? మా ఊర్ల పేర్లు ఎట్లా తెలుసు మీకు? బీజేపీ సర్పంచులను ఎక్స్క్లూడ్ చేసింది ఎవరు? ప్రపోజల్స్ ఎక్కడి నుంచి పోయినాయి? అంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ పోతేనా మాతో ఏమైనా మాట్లాడేది ఉంటుందా? ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కలెక్టర్ పెట్టారు, జేసీ పెట్టారు, ఎవరు ఎత్తారా? సోమవారం రోజు మీరు ఉంటారని ఉదయం ఫోన్ చేసినా మీరు లేరు, ఫోన్ ఎత్తలేదు. అందుకని మిమ్మల్ని వెళుద్దామని వచ్చినాం. మీరు లేరు కాబట్టి మీరు వచ్చేదాకా కూర్చుందామని మీ ఛాంబర్ ముందు కూర్చున్నాం సార్. మీ ఆతిథ్యం స్వీకరించి పోదామని కూర్చున్నాం సార్. మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఎట్లా జరిగింది సార్? ఇప్పుడు జరిగిన దానికి ఎవరిని చర్య తీసుకుంటారు? ఈ జిల్లాకు 53 జేసీ గారు ఇంక చాలా విషయాలు ఉన్నాయి. ఈ జిల్లాకి 53 కోట్ల రూపాయలను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పంపించింది. దుబ్బాకకి 3 కోట్లు ఇచ్చి మీరు 50 కోట్లు గజ్వేల్కు సిద్దిపేటకు ఎత్తుకుపోదాం అనుకుంటున్నారా? అసలు మీ ప్రొసీజర్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులలో ఒక ఎమ్మెల్యే నేను నాకు తెలియకుండా దుబ్బాక మండలంలో కేవలం బీజేపీ సర్పంచుల పేర్లు మాత్రమే తీసేసి ఆ ఊర్లు మాత్రమే తీసేసారు. చంటి పిల్లలు ఎత్తుకొని మా సర్పంచ్ వాళ్ళందరూ వచ్చారు. ఒకసారి వాళ్ళ గ్రీవెన్స్ అంతా వినాలి మీరు. అధికార పార్టీ చూపిస్తున్న ఈ వివక్ష వినాలి మీరు. కలెక్టర్ గారు లేరు కాబట్టి, మీరే జిల్లా అధికారి గారు కాబట్టి మీరు వినాలని మేము వచ్చినాం. నేను ఉదయం బయలుదేరేటప్పుడు దుబ్బాక నుంచి తమరికి కాల్ చేసినాను. బహుశా బిజీగా ఉండి ఆఫీస్లో కలుద్దామని వచ్చినాం. ఏవోకి ఇచ్చిపోయిన దరఖాస్తు నేను చూస్తా అంటే మేము దానికి సిద్ధంగా లేము సార్. దీని మీద అప్రోప్రియేట్ యాక్షన్ ఉంటుందా లేదంటే చక్కగా ఇక్కడికి వెళ్ళి పంచాయతీరాజ్ మంత్రి ఛాంబర్ పోమంటారా? అసలు ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఎవరు మా మొర వినకపోతే అడిగన్నా పోతాం కదా. మున్సిపాలిటీ జనరల్ బాడీ ఏముంటుంది సార్? అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా. మా దుబ్బాక మున్సిపాలిటీ జనరల్ బాడీకి రమ్మని మేము 10 సార్లు అడిగినా రాలేదు. మా దుబ్బాక మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది రమ్మని రాలేదు. మంత్రి గారు సాక్షాత్తు 2 కోట్లు ఇచ్చిపోతారు, ప్రతి కౌన్సిలర్కు 10 లక్షలు ఏంటంటే మీరు 18 మంది కౌన్సిలర్లకే ఇస్తున్నారని చెప్పి నేను మీకు కంప్లైంట్ చేసినాను. ఈ రోజు దాకా మా కంప్లైంట్ మీద లేదు. సాక్షాత్తు మంత్రి పబ్లిక్ సమావేశం లోపల ప్రతి కౌన్సిలర్కు 10 లక్షలు అని చెప్తే కూడా మీరు 18 మంది కౌన్సిలర్లకే 2 కోట్లు పెడుతున్నారు. ప్రపోజల్స్ మీ దగ్గరికి వచ్చినాయి. అది ఆపి మళ్ళీ కొత్త ప్రపోజల్స్ తెప్పించుకోండి అంటే 2 కౌన్సిలర్లు బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా వివక్ష చూపెడుతున్నారు మీరు. ఇవన్నీ ఎట్లా కుదురుతాయి సార్? కుదరట్లేదు. ముఖ్యమంత్రి గారు ఏమో అక్కడ కూర్చొని కేంద్రం వివక్ష చూపెడుతుంది, కేంద్రం వివక్ష చూపెడుతుంది. ఏం వివక్ష చూపెట్టింది కేంద్రం? మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు ఆపేసిందా కేంద్రం? కేంద్రం ఇచ్చింది కదా, టీఆర్ఎస్ పాలిస్తుంటే కూడా ఇచ్చింది కదా. మీరెందుకు ఇవ్వరు? దుబ్బాక ఎమ్మెల్యేకి బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఎందుకు ఇవ్వరు? అసలు ప్రపోజల్ ఎవరు పంపారు సార్? టీడీటీఆర్డీఏ గారిని అడుగురు. ఎట్లా పోతాయి ప్రపోజల్స్? లోకల్ ఎమ్మెల్యే కన్సెంట్ లేదు, లోకల్ ఎమ్మెల్యేని అడగరు. మంత్రికి ఎట్లా తెలుస్తాయి సార్? మా ఊర్లో పొలిటికల్ వెంజెన్సీ తీసుకుంటున్నట్టు మాకు కనబడుతుంది సార్ క్లియర్ గా. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్త 53 కోట్లు వచ్చినాయి సార్ సిద్దిపేట జిల్లాకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు. 24 మండలాలు సార్. మండలానికి పంచుకుంటే 2,05,00,000 రూపాయలు, 2,10,00,000 రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తాయి సార్. నా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలు ఉన్నాయి సార్ మీ సిద్దిపేట జిల్లా లోపల. 5 మండలాలకే 5 నెలల 10 కోట్లు 11 కోట్లు రావాలి నాకు ఒక్కరికే. మీరు 53 కోట్లు వస్తే ఏ ప్రపోర్షనేట్ లో నాకు 3 కోట్లు ఇచ్చిర్రు, ఏ ప్రపోర్షనేట్ లో బీజేపీ సర్పంచ్ని తీసేసిర్రు. ఇంకా 8 కోట్లు నాకు దుబ్బాకకు న్యాయంగా రావాల్సిన నిధులు ఎటుపోతాయి? దుబ్బాక కన్ను సిద్దిపేట కన్ను అన్నటువంటి మంత్రి గారు ఇట్లా వివక్ష ఎట్లా చూపెడతారు మా మీద? ఎలక్షన్లప్పుడు దుబ్బాక కన్ను సిద్దిపేట కన్ను అయితే ఎలక్షన్లు అయిపోయినాక 53 కోట్లు వస్తే 3 కోట్లు మాకించి 50 కోట్లు మీరు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు తీసుకపోతే మరి మేమెందుకు ఎమ్మెల్యేలు? ఏమంటే క్లియర్ క్లారిటీ సార్. అందుకని ఫోన్లలో డిస్కస్ చేస్తే కాదనేది నా విజ్ఞప్తి సార్. మేమేం బాధపడం సార్. మీరు మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేదాకా మంచి చల్లగా ఉంది వాతావరణం. విల్ వెయిట్ హియర్ ఫర్ యువర్ రెస్పాన్స్ సార్. కరోనా నిబంధనలు పాటించి మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటించి ప్రశాంతంగా ఇంత పెద్ద బంగ్లా మాకోసమే కట్టింది కదా సార్. కూర్చుంటాం.
We wait for you, sir. విషయం అర్థమైంది కదా మెరుపు సమ్మె రెండు లైన్ బ్రేకింగ్ పెట్టిస్తే ముఖ్యమంత్రి అనే కలుగుతారు ఉండాలి సాయంత్రం దాకా పోలీసులు వచ్చి కొట్టుకుని మరి రిజార్ట్ పెట్టాలి కదా గ్యాస్ కట్టర్లు బైకులు అన్ని రావాలి జేసీ గారికి రేపు కాల్ చేసిన నా కాల్ ఎక్కలేదు వచ్చాము ఇక్కడికి వినతిపత్రం ఇంటికెళ్ళాను మా సర్పంచ్ అందరూ వచ్చినాం రెగ్యులర్లో ఉన్నారన్నారు వస్తాను ఎట్లా కుర్చీ లేవు కదా అని అందరితో పాటు నేను పర్లేదు కూర్చున్నాం కదా సార్ ఆల్రెడీ కూర్చున్నాం మళ్ళీ లేవు వెయిట్ చేస్తాను మీరు వెయిట్ చేస్తాను అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక నిబంధనలు పాటిస్తూ కూర్చుంటారు ఎవరిని ఈరోజు పేపర్ల వార్తల ప్రకారం కరోనా తెలంగాణలో తగ్గుతుందని చూపిస్తారు రేపటి నుంచి స్కూల్ కూడా తీసుకున్నారు కరోనా రోజు కూడా ఇలా అయిపోయింది అందుకని డెమోక్రటిక్ వేలో రిప్రజెంటేషన్ ఇస్తామని ఇస్తాం సార్ ఎంత పెద్ద బంగ్లా చెప్తాను ఇంత ఏ ఊపించుకోండి ఎత్తాలి కదా కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు ఎవరు ఫోన్ అంటే సోమవారం ఇస్తారు కదా అని విశ్వాసం లేరు దాకా ఎవరిని డిస్టర్బ్ చేయడం మర్చిపోయే కార్యాలయం కూడా వేరే ప్రశాంతం దూరం తక్కువ అంటే దూరం జరగదు భౌతిక దూరం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలకు విడుదల చేసిన నిధులని ఆయా ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకని మా ప్రతిపాదనలు అడగకుండానే మంత్రులు వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా వారికి నచ్చిన రీతిలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్నామని తెలిసి జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు అందుబాటులో లేకుండా దరఖాస్తుని ఏవో గారికి ఇవ్వాలని వారు తెలియజేసినటువంటి విధానం నచ్చక తప్పనిసరి పరిస్థితులలో గాంధేయ మార్గంలో కోవిడ్ నిబంధనలకి పాల్పడి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు మా ఆర్థిక మంత్రి గారు చెప్పిండ్రు గెలిచినా ఓడినా దుబ్బాక ఒక కన్ను సిద్దిపేట ఒక కన్ను అని చెప్పిండ్రు. 53 కోట్ల రూపాయలు సిద్దిపేట జిల్లాకి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 53 కోట్లలో కేవలం 3 కోట్లు మాత్రమే మాకు సీసీ రోడ్లు ఇచ్చి మిగతా 50 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, దానికి ఉన్న విధి విధానాలు ఏందని ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు. ఆ లెక్కకు వస్తే కలెక్టర్ ఉండడు. ఇన్ఛార్జి కలెక్టర్ గారి పేరిట 2 నెలల నుంచి మా కలెక్టర్ గారు లేరు. ప్రజావాణి రద్దయింది, ప్రజలకు అందుబాటులో ఉండరు. పేరుకు 100 కోట్లు పెట్టి విశాలమైనటువంటి కలెక్టరేట్ పెట్టి ఏఓలకి దరఖాస్తులు ఇవ్వమని చెప్తే బాధాకరమైనటువంటి విషయం. మేము ఉదయం దుబ్బాక నుంచి బయలుదేరేటప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి టెలిఫోన్ ద్వారా సమాచారం ఇద్దామని చెప్పి ప్రయత్నించాం. మా ఫోన్లు ఎత్తడానికి కూడా జిల్లా అధికార యంత్రాంగానికి ఇష్టం లేదు కాబట్టి కలిసి వినతి పత్రం ఇస్తామని ఇంత దూరం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా అన్ని తలుపులు బంద్ చేసి ఉంటే తప్పనిసరి పరిస్థితులలో మా నిరసన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది. 53 కోట్లు 24 మండలాలకు పంచితే ఈచ్ మండలికి 2 కోట్ల 10 లక్షల రూపాయల పైసలకు నిధులు వస్తాయి. దుబ్బాక మండలానికి, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలకి
11 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులని మా దుబ్బాక నియోజకవర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ మెరుపు సమ్మె దిగడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని రమ్మని విజ్ఞప్తి చేసినాం. తప్పుడు నివేదికలు పంపించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. న్యాయంగా మా దుబ్బాకకు రావాల్సిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మాకు ఇవ్వమని ఆర్థిక మంత్రిని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ గాంధేయ మార్గంలో మేము ఈ నిరసన తెలియజేస్తాం. కొంచెం ఎవరు లేచి తిరగదమ్మా సర్పంచ్, దయచేసి కూర్చోవాలి. సంతోష్ అలా విండోస్ ఓపెన్ అయ్యేటువంటి ఓపెన్ చేసి పెట్టు. విండోస్ ఓపెన్ చేసి పెట్టు. ఈ వెంటిలేషన్ ఉంటుంది, ఎక్కువ మంది ఉన్నాము. అంతే ఓపెన్ ఫ్రీ వెంటిలేషన్ శ్రీకాంత్ అన్నా అశోక్ రాలే సార్ కొంచెం బెటర్ బ్రేక్
అన్నానికి శానిటైజర్ పెట్టేసి వద్దాం. మొక్కలు వస్తున్నాయి. జేసీగా వచ్చిన పోలీసులు వస్తే స్టార్ట్ అయ్యింది. సర్పంచ్ ఎమ్మెల్యే కింద మా కోసం వస్తే మమ్మల్ని గెలుస్తుంది. ఆయన ఏదైనా శ్రీకాంత్ హెచ్ఎండిఏ కోఆర్డినేటర్ ఫోన్ చేస్తున్నారు. చెప్పు.
చాలా మంది ఉన్న మళ్ళీ కరోనా నిబంధనలు అంటే తమలో ఒక 10 మంది లోపల వస్తే బయట. అందరూ సర్పంచ్ ఒకరిని తీసుకొని ఎవరైతే 10 మెంబర్స్ నేను గమనించాను మాట్లాడుతున్నాను. చిన్నగా ఇప్పుడు ఎవరు మళ్ళీ మీకు ఆఫీసర్ని కూడా పిలిపించాను. టీడీ గారు వాళ్ళందరూ వచ్చినారు. ఇంత వచ్చి మాట్లాడి థ్యాంక్ యూ. ఎవరు వస్తారు ఎవరిని వదిలిపెట్టుకోవాలి లైబ్రరీలోనే దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మమ్మల్ని మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ విస్మరించి అదేదో ఎన్ఆర్ఈజీఎస్ నిధులంటే వాళ్ళ సొంత నిధుల్లాగా వాళ్ళకు నచ్చిన సర్పంచ్లకు ఇచ్చి మిగతా సర్పంచులకి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచులందరితో కలిసి ఈరోజు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. జిల్లా అధికారులు ఎవరు కూడా వచ్చిన సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో జేసీ గారి ఛాంబర్ ముందు బైఠాయించడం జరిగింది. విషయం తెలుసుకొని వచ్చినటువంటి జేసీ గారు మేము ఇచ్చినటువంటి దరఖాస్తును స్వీకరించడంతో పాటు కమిషనర్ పంచాయతీరాజ్ గారికి ఈరోజు మా నిరసనని ఏ గ్రామాలకి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రాలేదనేటువంటి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తామని 2 రోజులు సమయం ఇవ్వమని కోరిన కారణం చేత జేసీ గారికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని భారతీయ జనతా పార్టీ సర్పంచులకు కూడా టీఆర్ఎస్ సర్పంచులతో సమానంగా ఇవ్వాలని మా నిరసనని మా రిప్రజెంటేషన్ ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనేమో కేంద్రం మీద యుద్ధం చేయండి, కేంద్రం వివక్షత పాటిస్తుంది, కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకి పైసలు ఎక్కువ ఇస్తుంది, మాకు తక్కువ ఇస్తుంది అని మాట్లాడుతారు. సిద్దిపేట జిల్లాకి 53 కోట్ల రూపాయల్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే మా దుబ్బాకకు పట్టుమని 5 కోట్ల రూపాయల నిధుల్ని కూడా విడుదల చేయక వివక్ష చూపెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష పార్టీ సర్పంచులకు కూడా అధికార పార్టీ సర్పంచులతో సమానంగా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా న్యాయసమ్మతమైనటువంటి కోరికను మన్నించి వెంటనే కమిషనర్ పంచాయతీరాజ్ గారు ఈ పంచాయతీలకు కూడా 5 లక్షల రూపాయల నిధులని విడుదల చేయని పక్షంలో సంబంధిత మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.